Hi friends, good evening to everyone, my dear friends. థ్యాంక్ యూ అండి. రోజు రోజుకి నా యొక్క వీడియోస్ని మీరు బాగా ఆదరిస్తున్నారు. ప్రతిరోజు నేను బ్యాంక్ నిఫ్టీలో చేసేటువంటి అనాలిసిస్ని ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మరలా రేపటి రోజుకి December 28 ఈ సంవత్సరం 2023 సంవత్సరం అయిపోతుంది. మార్కెట్ కొత్త సంవత్సరంలోకి రాబోతున్నాం. దాన్ని బట్టి అందరికీ నేను చాలా సంతోషం అండి. ఈరోజు అనాలిసిస్ని కానీ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే రేపటికి మార్కెట్ యొక్క పరిస్థితి ఏంటంటే, రేపు గురువారం అండి, ఎక్స్పైరీ, మంత్లీ ఎక్స్పైరీ అండ్ వీక్లీ కూడా ఎక్స్పైరీ అయిపోతుంది. కాబట్టి రేపు అసలు ప్రీమియం డికే అనేది మరీ ఘోరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? మంత్లీ ఎక్స్పైరీ, వీక్లీ కూడా ఎక్స్పైరీ. సో మీరు రేపు నా ఉద్దేశం ప్రకారంగా ఈ కాల్ ఆప్షన్ బయింగ్ చేయడం అనేటువంటిది వదిలేస్తే అది మేలని నా ఉద్దేశం అండి. మీరు అర్థం చేసుకుంటే, నా బై చేయకుండా ఏదైనా ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసేటువంటి ఉద్దేశం ఉంటే ట్రేడ్ చేసుకోండి, ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసుకునే ఉద్దేశం చేసుకోండి. కానీ వెరీ జాగ్రత్తగా, ఎందుకంటే మనం బై చేస్తాము, బై చేసినప్పుడు ప్రీమియం పెరగాలి, అది పెరగదు. పెరగినప్పుడు మనకు లాస్ వస్తుంది. ఎందుకంటే రేపు ఎంత స్పీడ్గా పెరుగుతుందో దానికి రెండింతలు మూడింతలు స్పీడ్గా తగ్గిపోతుంది రేపటి వరకు. రెండు ఒకేసారి ఎక్స్పైరీస్ కాబట్టి, మంత్లీ మళ్ళీ వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి, ఆ కారణం మనసులో పెట్టుకొని ట్రేడ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అనాలిసిస్లోకి వెళ్తాం. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడు చూసినా దాని పరిస్థితి ఏంటంటే ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఎప్పుడు అది ఫామ్ చేస్తూ ఉంటుంది అని చెప్పాను. బ్యాంక్ నిఫ్టీ తర్వాత నిఫ్టీ కూడా అంతే, ఆల్మోస్ట్ నిఫ్టీ లాగానే అది బిహేవ్ చేస్తుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇప్పుడు దీన్ని చూస్తే నేను ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ గీస్తానయ్యా. చూడండి, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ గీస్తున్నాను. తర్వాత ఇక్కడ ఒక రెసిస్టెన్స్ జోన్ గీస్తాను. సరే, రెసిస్టెన్స్ జోన్ గీస్తాను. ఇది చూడండి, ఒక అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్లో ఫామ్ అయి ఉంది. తర్వాత ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కూడా ఇది ఫాము చేసి ఉంది. ఫ్రెండ్స్ అర్థమవుతుందా? చూడండి, మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. చూడండి, కొంతమందికి సబ్స్క్రైబ్ చేయమని చెప్పి అడగాలంటే కొంతమందికి నామోషిగా ఉంటుంది. సో నాకు అటువంటి ప్రాబ్లమే లేదండి. నాకు ఉన్న సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ మంది కాబట్టి నాకు సబ్స్క్రైబర్స్ కావాలని మిమ్మల్ని రిక్వెస్టింగ్గా అడుగుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ విధానం చూస్తే ఇక్కడ చూడండి, మార్కెట్ అనేటువంటిది ఇక్కడ ఒకసారి రిజెక్ట్ అయింది. అర్థమవుతుందా? ఇక్కడ ఒకసారి రిజెక్ట్ అయింది, తర్వాత ఇక్కడ ఒకసారి 3 సార్లు రిజెక్ట్ అయింది. దానికి తోడు అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. తర్వాత ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. దానికి తోడు ఈ యొక్క సపోర్ట్ రెసిస్టెన్స్ని కూడా పర్ఫెక్ట్గా హెవీ క్యాండిల్ తోటి ఇది బ్రేక్అవుట్ చేసి ఉంది. చూడండి, బ్రేక్అవుట్ చేసిందా లేదా? జాగ్రత్త చేయండి. ఇది ఇక మార్కెట్ అనేటువంటిది 100% కూడా మార్కెట్ ఇది పైకి పోవడమే ఉంటుంది. ఇది మార్కెట్ పైకి పోవటమే తప్ప ఇక కిందకు రాదు. ఒకవేళ కానీ కొన్ని సందర్భాల్లో మిరాకిల్స్ కూడా, ఎందుకంటే ఈ బ్యాంక్ నిఫ్టీ తలకాయ నొప్పిందంటే దీంట్లో ట్రాపింగ్ జరుగుతుంది. బిగ్ ప్లేయర్ వచ్చి ట్రాప్ చేసేస్తాడు. ఈ అందరూ పైకి పోదని చెప్పేసి దీన్ని కొంటారు. కాకపోతే బిగ్ ప్లేయర్ ఏం చేస్తాడంటే దాన్ని కిందకు తీసుకొచ్చేస్తాడు. అటువంటి క్రమంలో ఏమవుతుందంటే ఈ ట్రెండ్ లైన్ కానీ బ్రేక్ చేసిందంటే మాత్రం మార్కెట్ ఇక కిందకే వచ్చేస్తుంది. అర్థమవుతుందా? సో నేనైతే ఈ మార్కెట్ కిందకి వస్తుందేమో అని అనుకున్నాను. ఎప్పుడు అనుకున్నామంటే, ఇదిగో ఈరోజు కిందకు వస్తుంది, కింద నుంచి వస్తుంది, కిందకి పోద్ది అనుకున్నాము. కానీ అన్ఫార్చునేట్గా అది కిందకి పోయేటువంటి అవకాశం లేకుండా ఇక పైకే కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంది. ఫ్రెండ్స్ అర్థమవుతుందా? సో దానికి తోడు హెవీ క్యాండిల్తో కూడా ఇది బ్రేక్అవుట్ చేసింది. కాబట్టి ఒకవేళ ఇక్కడ కానీ పైన ఓపెన్ అయింది అనుకోండి ఫ్రెండ్స్, అర్థమవుతుందా? పైన కానీ ఒక్క నిమిషం ఆగండి,
పైన కానీ ఓపెన్ అయింది అనుకోండి, కిందకి ఇలా ఇలా కిందకు వచ్చి ఈ ట్రెండ్ లైన్ టచ్ చేసి మళ్ళీ పైకి పోద్ది. అర్థమవుతుందా? ఫ్లాట్గా దగ్గరగా ఓపెన్ అయింది అనుకోండి, ఇక్కడ మళ్ళీ ఇట్లా పైకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ 50 మినిట్స్ క్యాండిల్ బట్టి దాని యొక్క చరిత్ర డిసైడ్ అయిపోద్ది. అప్పుడు ఎప్పుడు ఎంట్రీ చేయాలి, ఎక్కడ ఎగ్జిట్ చేయాలి విషయాన్ని మనం ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే అర్థం చేసుకోవచ్చు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? తర్వాత మీరు టార్గెట్స్ని చూస్తే ఇది బ్యాంక్ నిఫ్టీ కాబట్టి 500 పాయింట్స్ని మీరు టార్గెట్గా పెట్టుకోవచ్చు. అర్థమవుతుందా? 500 టార్గెట్, ఇదొక టార్గెట్, ఇదొక టార్గెట్గా పెట్టుకోవచ్చు. రెడ్ కలర్ పెడదాం, బాగుంటుంది, రెసిస్టెన్స్ కదా. ఇదిగోండి, తర్వాత ఇదొక టార్గెట్గా పెట్టుకోవచ్చు, ఇదొక టార్గెట్గా పెట్టుకోవచ్చు, ఇది కూడా ఇంకో టార్గెట్గా పెట్టుకోవచ్చు. ప్రతి 100 పాయింట్లకి ఒక టార్గెట్గా పెట్టుకోండి, బాగుంటుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇప్పుడు ఒకవేళ కానీ ఈ ట్రెండ్ అయినా బ్రేక్అవుట్ చేసిందంటే ఇదొక టార్గెట్, దీనికి గ్రీన్ కలర్ పెట్టుకుందాం. దానికి లెవెల్స్ కూడా చెప్తాను, మీకు అర్థమయ్యే విధంగా బాగుంటుంది. అర్థమవుతుందా? ఇదిగో ఇదొక రెసిస్టెన్స్, ఇదొక సపోర్టు, తర్వాత ఇదొక సపోర్టు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇది దీని పరిస్థితి, విధి విధానము. అసెండింగ్ ట్రాక్, ఇదేమో అసెండింగ్ ట్రయాంగిల్లోనే ఉంది. అర్థమవుతుందా? ఈ లెక్కలో అసెండింగ్ ట్రయాంగిల్లో ఉంది. ఈ లెక్క చూస్తే ఏమంటాము, ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉంది. అర్థమవుతుందా? అటు ఎన్ని రకాలుగా చూసినా మార్కెట్ పైకి పోయే విధంగానే ఉంది ఫ్రెండ్స్. అర్థమవుతుందా? ఇన్ని రకాలుగా వచ్చిన పైకి పోయి ఉంది కాబట్టి ఇప్పుడు నేను లెవెల్స్ని చెప్తాను. రేపటికి ఏంటంటే ఫ్యూచర్స్లో మీరు కానీ ట్రేడింగ్ చేసేటువంటి అంత క్యాష్ ఉంటే, 1,00,000 అంత కానీ క్యాష్ కానీ ఉంటే, ఫ్యూచర్స్ కొరిగే క్యాష్ కానీ ఉంటే దీన్ని కొనండి. మన యొక్క రీటైల్ ట్రేడర్స్ ఏంటంటే బయింగ్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కనుక రేపు ఎక్స్పైరీ కాదు, ప్రీమియం డికే ఉండదు కాబట్టి లాస్ అనమాట. దీంట్లో ఏంటంటే ఎప్పుడు ఎన్నాళ్ళ నుంచి ఉన్నామనేది కాదో, ఎప్పుడు ఎంట్రీ ఇచ్చాము, ఎప్పుడు ఎగ్జిట్ చేసామన్న విషయమే ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇదొక లెవెల్. ఈ లెవెల్స్ అని మీకు చెప్తున్నాను, ఈ లెవెల్స్ అని కూడా నోట్ చేసుకోండి. ఆ లెవెల్ ఎప్పుడైతే క్రాస్ చేస్తుందో నెక్స్ట్ ఆ లెవెల్కి వస్తుందని చెప్పి అర్థమవుతుందా ఫ్రెండ్స్? నోట్ చేసుకోండి. మ్యాక్స్ టు మ్యాక్స్ నిఫ్టీ ఎలా, బ్యాంక్ నిఫ్టీ ఎలా ట్రేడ్ అవుతుందో నిఫ్టీ కూడా సేమ్ అదే విధంగా ట్రేడ్ అవుతుంది. అర్థమవుతుందా? ఇదిగో ఈ లెవెల్స్ నోట్ చేసుకోండి. తర్వాత పర్ఫెక్ట్గా అనాలిసిస్ చేసి చెప్పానా మీకు? ఒక అర్థమైంది కదా? ఇదిగో ఇంతకంటే చిన్న పిల్లోడికి చెప్పేడుగా చెప్తున్నాను. ఇదే అండి అనాలిసిస్. తర్వాత నిఫ్టీలోకి వెళ్దాం. నిఫ్టీలోకి వెళ్ళే ముందు ఎవరైనా సరే స్టాక్ మార్కెట్లో స్టార్టింగ్ ఇప్పుడే కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, వాళ్ళకి ట్రేడింగ్ చేయడం తెలియదు అనుకుంటే వాళ్ళు నా డిస్క్రిప్షన్లో ఇచ్చేటువంటి నెంబర్కి వాట్సాప్ చేయండి, కాల్ చేయండి. అర్థమవుతుందా? అకౌంట్ హ్యాండ్లింగ్ ఇవ్వాలన్నా ఇస్తాను. ఇంట్రాడే ఎలా చేయాలో దానికి టెక్నిక్ చెప్పమన్నా, దానికి సంబంధించిన స్కానర్స్ ఇవ్వమన్నా కానీ ఇచ్చి నేను మీకు హెల్ప్ చేస్తాను. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఖచ్చితంగా నాతో కలిసి మీరు ట్రేడ్ చేయాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి. ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాం. నన్ను మీరు కలిసినప్పుడు కాడి నుంచి మీరు లాస్లో అన్న మాటే ఉండరు. నా అనాలిసిస్సే చెప్తుంది ఫ్రెండ్స్. అర్థమవుతుందా? తర్వాత సేమ్ అంతే, ఇది కూడా సేమ్, కాకపోతే దీనికి లెవెల్స్ మారుతాయి. అది ఎప్పుడైనా సరే బ్యాంక్ నిఫ్టీ 500 పాయింట్లు కానీ 500 పాయింట్లు కొడుతుంటే మూమెంట్ ఇస్తే, ఇది నిఫ్టీ మాత్రం దానికి సగం పాయింట్లు ఇస్తుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? సగాన్ని ఇస్తుంది. అందుకే దీనికి ఒక లెవెల్ రెడ్ కలర్ పెడదాం. ఒక్క నిమిషం ఆగండి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇదిగోండి, ఆల్రెడీ కొన్ని లెవెల్స్ గీస్తున్నాను, ట్రెండ్ లైన్ గీస్తున్నాను. దీనికి లెవెల్స్, కొత్తగా లెవెల్స్కి, ఎందుకంటే రేపటి నుంచి మార్కెట్ పై మూమెంట్ ఉంది కాబట్టి పైకి పోతుంది. అర్థమవుతుందా? నిఫ్టీ బ్యాంక్ కూడా సేమ్. ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ కానీ బ్రేక్ కొట్టిందంటే కిందకు వస్తుంది. ఇది మాత్రం కిందకు వచ్చే అవకాశం లేదు కనుక ఇది ఎంత మాత్రం వచ్చి ఈ ట్రెండ్ లైన్ దాకే వచ్చి మళ్ళీ పైకి పోవాల్సిందే. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇది బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్లోకి సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి వాళ్ళు, చూసేటువంటి వాళ్ళు, అనాలిసిస్ మీద ఐడియా లేనటువంటి వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. నన్ను పర్సనల్గా కాంటాక్ట్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే నా నెంబర్కి, డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేయండి. ఖచ్చితంగా నేను ట్రేడింగ్లో హెల్ప్ చేస్తాను. మీకు అకౌంట్ హ్యాండ్లింగ్ ఇస్తే అకౌంట్ హ్యాండ్లింగ్ కూడా చేస్తాను. ఓకే ఫ్రెండ్స్,
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇదే కాదు, రేపటికి ఇంట్రాడే స్టాక్స్ చేస్తున్నాను. అదే విధముగా ఒక ట్రేడింగ్ రేపు ఇంకా ఏంటి, ఈరోజు కొన్ని స్టాక్స్ కొన్ని 20%, 11% హై ఇచ్చి ఉంటాయి కదా, వాటిని కూడా ఎందుకు అవి అనాలిసిస్ అంత హైకి ఎందుకు ఇచ్చాయని కూడా చేస్తున్నాను. అది అనాలిసిస్ చేసి కూడా మీరు క్లియర్గా చెప్తున్నాను కాబట్టి ఖచ్చితంగా నేను మీకు నన్ను కాంటాక్ట్ అవ్వండి, ఖచ్చితంగా నేను ఉపయోగపడతాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ కీప్ ఆన్ వాచింగ్ మై వీడియోస్ అండ్ యూ విల్ బి గెటింగ్ లేటెస్ట్ అప్డేట్స్ ఆన్ stock market. Thank you so much for watching this.